అంటున్నాడు. పగటి కళ్ళలో కనే వాళ్ళకి ఏంటంటే వారి ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళలో. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బటన్ నొక్కేవాడు. ఈయనకి వెళ్ళి ఎవరు చెప్పారు? అసలు ఈయన ప్రజల్లోకి వెళ్ళరు. ఈయన దగ్గరికి వాళ్ళు ఎవరు చెప్పుంటారు? వాళ్ళ కోటలు చెప్పుంటుంది. అంతేకాని ప్రజలు కాదు. ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి ఉంటే బటన్ నొక్కేవాడు. ఇప్పుడేమో ఎవరు బటన్ నొక్కట్లేదు. మనం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెళ్లి దీవిన ఒక్కరికే వేసేవాడు. మీరు వాళ్ళ ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి వేస్తున్నాం. అమ్మఒడి మీద అమ్మఒడి ఇంట్లో నలుగురు ఉంటే ఒకరికి వేసేవాడు. ఇవాళ నంద్యాలలో 11 మంది ఇంట్లో పిల్లలు ఉంటే 11 మందికి కూడా వేసినటువంటి చదువు కోసం డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఇంకేం కావాలి మీకు చెప్పు? ఇంకేం కావాలి? సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారు. సూపర్ 6 అనేది ప్రతిదీ కూడా చేసి సూపర్ హిట్ చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇకపోతే లోకేష్ బాబు గారిని శశిపాలుడితో పోలుస్తున్నాడు. శశిపాలుడు కాదు, కలియుగ అభిమన్యుడి. ఆనాటి భారతంలో అభిమన్యుడికి పద్మవ్యూహంలో గెలవే కానీ ఛేదించుకొని రావడం బయటికి తెలియదు. కానీ ఈ కలియుగ అభిమన్యుడికి పద్మవ్యూహంలో గెలవడం తెలుసు. ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని బయటికి రావడం కూడా తెలుసు. అందుకనే లోకేష్ బాబు గారు అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారంటే అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఇక ఉన్నంతకాలం 4 సార్లు ముఖ్యమంత్రి అవడం అనేది రికార్డు. చంద్రబాబు గారి తర్వాత మళ్ళీ లోకేష్ బాబు గారు ఉన్నాడు అంటే ఇక్కడ ఎవరికి కూడా అవకాశం రాదు. అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు? ఎవరైతే మంచి పరిపాలన చేస్తారో, ఎవరైతే ప్రజలను బాగా చూసుకుంటారో, ఎవరైతే ప్రజల గురించి ఆలోచిస్తారో వాళ్ళకి ప్రజలు పట్టం కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయాడు. ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ఓడిపోయాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. పడి లేచిన కెరటం. ప్రజలు ఓడిన ప్రతి ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓడించామా అనుకుంటారు. అలా అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయాడు, గెలిచాడు కదా, మనం ఓడిపోయాం, మనం గెలుస్తాం. ఎలా గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గారిది శాంతి భద్రతల ప్రభుత్వం. మీలాగా రాక్షస ప్రభుత్వం కాదు. మీలాగా అరాచకాల ప్రభుత్వం కాదు. ఇవాళ అరాచకాలు జరుగుతున్నాయంట. ఈ రాష్ట్రంలో ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయో చర్చకు వస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి చర్చకు రండి మీరు. ఈ రాష్ట్రంలో ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయి? మీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన అరాచకాల, లేక 2024 నుంచి 2026 వరకు జరిగినటువంటి అరాచకాల చెప్పండి. అంటే మీరు లెక్కర్ స్కామ్ చేస్తే లోపడేయకూడదు, లోపడేస్తే అరాచకం. మీరు స్కాములు చేస్తే లోపడేయకూడదు, వేస్తే అరాచకం. స్కాములు మీరు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడచ్చు. మాట్లాడడం మీద ఏదైనా కేసు పెడితే అరాచకం. నేను వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూస్తే అందులో నా తండ్రి చంద్రబాబు గారు సమకాలికులు, వాళ్ళ బిడ్డ ఉన్నటువంటి వయసు నాకు ఉంది, వాళ్ళ బిడ్డ లాంటి వాడిని. నా మీద ఇప్పుడు కరెక్ట్గా లైన్లోకి వచ్చారు జగన్మోహన్. మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమకాలికులు. 78లో ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా పరస్పరం రాజకీయాల్లో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొకరు అయ్యారు. బాగా ఏ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో వాళ్ళని దూషించలేదే. అసెంబ్లీలో నిండు సభలో నువ్వు ఉండగా కొడాలు లాగి వల్లభనేని వంశీ, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా అంబటి రాంబాబు ఇలాంటి వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని లోపల మాట్లాడుతుంటే నువ్వేం చేసావు? కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణం చేసినప్పుడు నవ్వుతున్నట్లు నవ్వుకోండి.
అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో తెలుసా మీకు? ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేయాలని ఎప్పుడు అనుకున్నారో తెలుసా? ఈ సూపర్ 6 హామీలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కాదు. ఎప్పుడైతే దేవంత లాంటి భువనేశ్వరి గారిని మీరు అనరాని మాటలు అన్నారో ఆ రోజే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. సూపర్ 6 పథకాలకు కాదు, మీ కౌంట్ డౌన్ ఆ రోజు మొదలైపోయింది. మీ కౌంట్ డౌన్ ఆ రోజు నుంచి మొదలైంది. మళ్ళీ ఈ రోజు గుర్తు వచ్చిందా? ఆ రోజు లేసి అరే భువనేశ్వరి గారు నా తల్లి లాంటిది, నా తల్లి విజయమ్మకి ఆమెకి తేడా లేదు, మీరేంటి ఆ ఊరిలో ఎక్కుతారు అసెంబ్లీలో అని మాట్లాడుంటే ఈరోజు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి సమకాలికులు మన బిడ్డ లాంటి వాడిని అన్నాను. ఆ రోజు లేదా? ఆ రోజు రాలేదా? గుర్తుకు రాలేదా? ఈ రోజు గుర్తుకొచ్చిందా? అసలు నువ్వు ఆ రోజు మాట్లాడిన మాట ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే.